హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ అతి పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. తెలుగు లాంగ్వేజ్ లో కూడా పరీక్షను నిర్వహిస్తారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగిందండి. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ ఎగ్జామినేషన్ 2025 అనేసి ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ హవాల్దార్ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ తరహాలో ఉంటాయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ హవాల్దార్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. సిబిఐసి సంస్థ అలాగే సిబిఎన్ సంస్థల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. సిబిఐసి అంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, అలాగే సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండి. ఈ రెండు సంస్థల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన్నా వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను ఇంకా సేకరించే పనులు అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలు అందిన తర్వాత ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారండి. హవాల్దార్ పోస్టులు వచ్చేసి మొత్తం 1075 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఆ పోస్టులకి ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా హవాల్దార్ ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఇక్కడ సిబిఐసి డిపార్ట్మెంట్ కావచ్చు, సిబిఎన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు సిబిఐసి కానీ సిబిఎన్ కానీ. ఓకేనా? కాకపోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు హవాల్దార్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ అవసరం అయితే ఉండదు. 10 పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలా అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అండి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు
చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు వచ్చేసి కేవలం ₹100 ఫీజు అయితే చెల్లించాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకేమో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, ఒంగోలు, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మరొకసారి కావాలంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు వచ్చేసిందను ఎంటీఎస్ పోస్టులకేమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హవాల్దార్ పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పరీక్ష రాయొచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయండి. 270 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 4 టాపిక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రతి టాపిక్ నుంచి 20 ప్రశ్నలు వేసి ఉంటాయన్నమాట. సెషన్ 2లో వచ్చేసిందను జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం 90 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 270 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించి, ఇక్కడ రీజనింగ్కి సంబంధించి క్లాసులు ఎత్తుకున్న చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. హైదరాబాద్లో సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ అనేటువంటి రాజు సార్ గారి యొక్క క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి కోర్స్ తీసుకునేసి కంటెంట్ అంతా చెక్ చేసుకొని మీకు నచ్చితే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్లో భాగంగా కేవలం ₹499కే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుందన్నమాట. ఆ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకునేసి కోర్స్ని బై చేసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మంచి బుక్స్ని కూడా సెలెక్ట్ చేసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఆ వివరాలన్నీ చదువుకోండి. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టుల వివరాలు అయితే చూద్దాం. ఈ హవాల్దార్ ఉద్యోగాలకు మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు అయితే నిర్వహిస్తారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు వచ్చేసి వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్ ఏమో 1600 మీటర్స్ వాకింగ్ టెస్ట్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ వరకు పెరగాల్సి ఉంటుంది. అంటే ఊపిరి పీల్చినప్పుడు అండి 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సింది అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి హైట్, చెస్ట్ అయితే చూస్తారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్, వెయిట్ అయితే చూస్తారండి. హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అండి. 152 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. వెయిట్ వచ్చేసి 48 కేజెస్ అయితే ఉండాలి. అంటే 48 కేజీల నుంచి ఆ పైగా వెయిట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవంటి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి చదివి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.